తీరా హుక్కు కేతనతో పాటు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? కేతనతో చాలా క్లోజ్ గా ఉన్నట్టున్నారే. ఛా, ఈ ఫోటో ఎందుకు కాలిపోయింది? అయినా ఈ ఫోటో నా బ్యాగ్ లో ఎందుకుంది? ఈ ఫోటో ఎందుకు నా బ్యాగ్ లోకి వచ్చిందో నాకు తెలీదు, కానీ ఈ ఫోటో ఆధారంగానే కేతన పక్కనున్న వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి. అది తెలుసుకోగలిగితే కేతనకి రాహుల్ బాబుకి జరిగే పెళ్లి ఆపే అవకాశం నాకు దొరుకుతుంది. ఇక్కడ ఫోటో స్టూడియో అడ్రస్ కూడా ఉంది. ఆ ఫోటో స్టూడియోకి వెళ్తే ఈ ఫోటో ఒరిజినల్ కాపీ నాకు దొరికే అవకాశం ఉంటుంది. స్వామి, ఈ పెళ్లిని ఆపే అవకాశం నాకు నువ్వు కల్పించావా? చాలా సంతోషం స్వామి, చాలా సంతోషం. వదినా, బయలుదేరారా? అదంతా పెద్ద కథలే, నేను తర్వాత చెప్తాను. అనుకోకుండా కుదిరిన పెళ్లి, అత్యవసరం మీద జరుగుతున్న పెళ్లి, అందుకే ఇంత అత్యవసరంగా పిలవాల్సొచ్చింది. ఎక్కువ మంది కూడా రావడం లేదు, చాలా దగ్గర బంధువులకి మాత్రమే చెప్తున్నాను. త్వరగా బయలుదేరొచ్చేయండి, సరేనా? అయ్యో, అక్కడ డెకరేషన్ అంతా పూర్తయిపోయినట్టేనా? కేటరింగ్ వాళ్ళు వచ్చేసారా? వచ్చిన బంధువులందరూ చాలా ముఖ్యమైన వాళ్ళు, పరాయి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎవ్వరికీ ఎలాంటి లోటు జరగకుండా చూసుకోవాలి, సరేనా? మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవద్దు, చెప్పడానికి నాకు కూడా టైం లేదు, సరేనా? సరే, ఉంటాను. ఇంతకీ రాహుల్ కేతన తయారయ్యారో లేదు? ఊరంతా పండగ చేసుకుంటూ ఉంటే ఉమాదేవి మాత్రం ఓ సూరుమంటూ ముసిగేసుకుని కూర్చుంది అన్నట్టు నీ పెళ్లి మేమంతా పండగలాగా ఫీల్ అవుతూ ఉంటే నువ్వెంటి కేతనా పొద్దుపోయాక వాడిపోయిన పూల చెట్టులాగా అలా ఉసూరుమని కూర్చున్నావు? అబ్బా, అసలే చిరాగ్గా ఉన్నాను. ఈ టైంలో నీ సామెతలతోని పోలికలతోని నాకున్న ఉత్సాహం కూడా తీసి పారేకు లలిత. ఇది మరీ బాగుంది. నువ్వే ఉత్సాహంగా ఉంటే నేనెందుకింత నిరుత్సాహంగా మాట్లాడతాను? ఏదో పోగొట్టుకున్నట్టు కూర్చుంది నువ్వు, పైగా నన్నంటున్నావు. నా స్థానంలో ఉంటే నేను పడే బాధ ఏంటో నీకు అర్థమయ్యేది. కేతనా, ఇప్పుడు ఏమైందని అంత బాధపడిపోతున్నావు? నీ స్థానంలో ఆలోచించినా మా స్థానంలో ఉండి ఆలోచించినా అందరం ఉన్నది ఒకటే పరిస్థితి. ఓ, ఏంటి అందరూ ఉన్న పరిస్థితి ఒకటేనా? నీకేమైంది? అటో ఇటో జరిగితే సైలెంట్ గా కూర్చుంటారు. ఏవైనా అయితే ఇబ్బందులు పడేది, ఇరకాటంలో పడేది నేనే కదా. ఇప్పుడు ఏమైందని అంతలా నిష్ఠురాలిపోతున్నావు? అభి గురించి మీ ఇద్దరికే తెలుసు.
ఏదైనా సమస్య వస్తే అభి ఎంత దూరం వెళ్తుందో కూడా మీకు తెలుసు. అయినా కూడా ఇప్పుడేమి జరగదన్నట్టు, అభి ఏం చేయలేదు అన్నట్టు సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా కూర్చోక ఇప్పుడు చెక్క భజన చేయమంటావా? ఇదిగో ఇలాంటి పిచ్చి జోకులు వెయ్యకు. అవతలమ్మ పెళ్ళ అప్పడానికి అభి ఏం చేస్తుందో అని నేను భయపడుతూ ఉంటే మీకు మాత్రం నా భయంలో 1% కూడా లేదు. కేతనా, ఇప్పుడు భయపడినంత మాత్రాన ఎదురొచ్చే సమస్యలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయా? భయపడాల్సిన అవసరం లేదు. కానీ వచ్చే సమస్య ఏంటో తెలుసుకొని దానికి పరిష్కారమైనా ఆలోచిస్తున్నారా? లేదు, మొండిగా కూర్చుంటున్నారు. అభి ఏం చేయలేదు అని మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. నాకు అదే అర్థం కావడం లేదు. ఐరేంద్రి, ఆ పెద్దమ్మా, కేతనాన్ని రెడీ చేసేసారా? ఆల్మోస్ట్ అయిపోయింది పెద్దమ్మా. కూర్చో. అదే నేను రెడీ అయిపోయాను అత్తయ్య, ఇక బయలుదేరడమే. అబ్బా, బంగారు బొమ్మలా ఉన్నావు కేతన.